అబ్బు గారు, సో మీరు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనేది చదువుకున్నప్పుడు అనిపించిందా, లేకపోతే మీకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ మీద ప్యాషనా? యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి లైక్ మా మదర్ దగ్గర నుంచి నాకు మా మదర్ వాళ్ళ మదర్ దే సూఫీ సంగీత్ అంటారు కదా. సో ఆ ఫ్లో ఆబ్వియస్లీ బ్లడ్లో ఫ్లో వచ్చేసింది అనమాట. సో లైక్ అదే ఇంట్రెస్ట్ సమ్హౌ ఏమంటారు మ్యూజిక్ డైరెక్షన్కి దారితీసింది అట్లా. ఏ వయసులో ఉన్నప్పుడు ఇది? అంటే నాకు సమ్వేర్ అరౌండ్ 10th ఆ టైంలో లైక్ ఎప్పుడైతే నాకు ఈ కంప్యూటర్ ఇవన్నీ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అయ్యాయో చిన్నపిల్లలుగా ఆ టైంకో, సో అప్పుడు లైక్ స్లోలీ ఆ సాఫ్ట్వేర్ అది ఇది 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 దాంట్లో ఐ స్టార్టెడ్ డూయింగ్ ఓకే సంథింగ్ వీ కెన్ డూ లైక్ దిస్ అని చెప్పి. అప్పుడు మీకు చేస్తున్నప్పుడు ఇంట్రెస్ట్ అనిపించింది? అంటే మ్యూజిక్ మిక్స్ ఏమైనా చేస్తుండేనా అప్పుడు? అంటే డిజిటల్ మ్యూజిక్ అప్పుడప్పుడే యూనో ఐ థింక్ అప్పటికే ఉంది. బట్ లైక్ నేను అప్పుడే నేర్చుకొని అంటే నాకు నేనే నేర్చుకోవడం వాట్ ఈస్ ఈ సాఫ్ట్వేర్ ఏంటి అని తెలుసుకోవడం. ఫ్రూటీ లూప్స్ అనుకుంటా ఫస్ట్ సాఫ్ట్వేర్ నేను టచ్ చేసింది. సో దాని నుంచి తెలుసుకున్నా ఓకే దీనిలో సౌండ్స్ ఇలా చేయొచ్చు, ఇలా రికార్డ్ చేయొచ్చు ఎవ్రీథింగ్ అని చెప్పేసి. అంటే మీరు ఇంకా దీని తర్వాత ఎక్కడ నేర్చుకోలేదా? నేర్చుకోవడం సందర్భాలు నేను అంటే గాయత్రమ్మ అని ఆవిడ దగ్గర మ్యూజిక్ నేర్చుకున్నాను. వనస్థలిపురంలో ఉంటారు ఆవిడ. అప్పటికే ఆవిడకి ఆల్మోస్ట్ 93 years ఎంతో. సో ఐ థింక్ ఇప్పుడు ఉన్నారో లేదో తెలీదు. 93 years లో ఆవిడ నేర్పిస్తున్నట్టు సచ్ ఎ గ్రేట్ థింగ్. అప్పటికి షీ వాజ్ లైక్ యూ వోంట్ బిలీవ్ షీ ఈజ్ మనలాగే యాక్టివ్గా కూర్చొని ఒక అప్పటికి నేను వెళ్ళినప్పుడు లైక్ షీ వాజ్ టీచింగ్ 40 children. 40 childrenకి నడుచుకుంటా పాడుకుంటా షీ యూస్ టు డూ హర్ ఓన్ వర్క్. తన పిల్లలు కూడా యుఎస్లో ఉంటారు అండ్ దే ఆల్సో టీచ్ అండ్ సింగ్ మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే సరే, అది కానీ మరి ఇప్పుడు మీరు జర్మనీ ఎందుకు వెళ్ళారు? మీకు మ్యూజిక్ మీద అప్పుడే 10th క్లాస్ నుంచి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మళ్ళీ జర్మనీకి వెళ్ళాల్సిన సందర్భం ఎందుకు వచ్చింది? యాక్చువల్లీ నా ఇంజనీరింగ్ టైంలో ఈ DAAD అని ఒక ఆర్గనైజేషన్, అంటే లైక్ జర్మనీ గురించి ఎలా ఉంటుంది ఏంటి అక్కడ ఎడ్యుకేషన్ గురించి అని చెప్పేసి వాళ్ళు ఈవెన్ అక్కడ అడ్మిషన్స్ అవి చేస్తుంటారు అనమాట. సో వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు దెన్ ఐ గాట్ టు నో లైక్ ఓకే రెహమాన్ యూజ్ చేసిన ఆర్కెస్ట్రా వీళ్ళంతా వాళ్ళు అక్కడ వాళ్ళు అది అని చెప్పేసి దెన్ ఐ గాట్ ఇంట్రెస్ట్. దెన్ ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్. బై ద టైమ్ ఐ లైక్ 1.5 year ఎంతో ఉండే టైం నాకు. సో రీసెర్చ్ చేసి దెన్ ఐ స్టార్టెడ్ అప్లయింగ్ ఫర్ జర్మనీ. సో అక్కడ దెన్ ఐ థాట్ లైక్ ఓకే ఎడ్యుకేషన్ విత్, ఎందుకంటే మా ఇంట్లో కంపల్సరీ ఎడ్యుకేషన్ ఈజ్ మస్ట్ అనమాట ఎవ్రీబడి. సో అండ్ మా మమ్మీ వాళ్ళ సైడ్ మా డాడీ వాళ్ళ సైడ్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు డూ ద ఇంజనీరింగ్ అండ్ గో అవుట్ ఆఫ్ ద కంట్రీ. ఓకే సో అప్పుడు మీకు దాని ఎట్లయినా మీ మీద కొద్దిగా ప్రెషర్ ఉంటుంది? ఆఫ్ కోర్స్ ఎడ్యుకేషన్ ఇప్పటికీ అంటే ఇప్పుడు డిఫరెంట్ ఫీల్డ్ కాబట్టి నెక్స్ట్ లెవెల్ ప్రెషర్ అది. అవునా? ఇప్పుడు అంటే వాళ్ళ దగ్గర నుంచి ఉండదు ప్రెషర్, మీకు మీరే ప్రెషర్ పెట్టుకోవాలి. ఇప్పుడు మన నెక్స్ట్ ఏంటి వాట్ వి అచీవ్డ్ అనేసి సమ్హౌ అంటే కొన్ని నా స్టెప్పింగ్ స్టోన్ టైప్ది ఇదేమంటారు శ్రీలంక అని చెప్పేసి ఫిల్మ్ అనమాట. మీరు ఫస్ట్ చేసింది అంటే దానికంటే ముందు చాలా చేశాను. ఫస్ట్ అసలు ఎలా చేస్తారు, అసలు ఎలా వచ్చింది మీకు అవకాశం? నేను జర్మనీలో ఉన్నప్పుడు వెంకటేష్ రిషి అని వైజాగ్ అబ్బాయి అనమాట. సో తనకి అంటే నా మ్యూజిక్ అది నచ్చి హీ వాజ్ లైక్ చేయాలి అని ఆల్మోస్ట్ 6 months ఎంటపడ్డాడు. ఐ థాట్ నాకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇట్స్ లైక్ ఎ వెరీ బిగ్, షార్ట్ ఫిలింకైనా దేనికైనా ఇట్స్ ఎ వెరీ బిగ్ పోస్ట్. సో నాకంత వర్త్ లేదనిపించి నేను వద్దురా బాబు నాకు ఎందుకు అని చెప్పి అంటే లైక్ నువ్వు చేసి చూడు, ట్రై చేయి, నీకు నచ్చితే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అంటే చెయ్యి, లేదంటే వదిలేసే అన్నాడు. సో దట్స్ వేర్ ఇట్ స్టార్టెడ్ యు ఆర్ మై ఎవ్రీథింగ్ అని షార్ట్ ఫిలిం. ఫస్ట్ షార్ట్ ఫిలిం. ఎన్ని ఏళ్ల క్రితం చేశారు ఇది? ఇట్ వాజ్ 2014లో అది రిలీజ్ చేశారు అనుకుంటున్నాను. 10 years back. 2014 వెరీ లాంగ్ బ్యాక్. సో ఆ తర్వాత వరుసగా మీరు షార్ట్ ఫిలిమ్సే చేశారు. జర్మనీలో ఉన్నప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి మ్యూజిక్ చేసి పంపించేటోండి అనమాట. అక్కడ నుంచి అక్కడ ఇంకా అప్గ్రేడెడ్ వర్షన్స్ యాప్స్ సాఫ్ట్వేర్స్ ఉండేవి కాబట్టి అంటే అక్కడ చదువుకోవడానికి వెళ్ళలేదు అయితే మీరు? లేదు చేశాను, ఎడ్యుకేషన్ అయిపోయింది అక్కడ.
ఐ లైక్ ఎడ్యుకేషన్ సాటిస్ఫాక్షన్ ఇస్తూ పేరెంట్స్కి ఐ డిడ్ దిస్. ఓకే, ఎంతైనా ప్యాషన్ ని మనం ఎంత ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా మళ్ళీ అక్కడికే వెళ్తుంది అన్న. అయ్యో నేను అక్కడికి వెళ్ళిన 3 monthsలోనే ఒక ఏమంటారు, ఒక జర్మన్, ఒక జపనీస్ అబ్బాయి అండ్ స్పానిష్ మేమంతా కలిసి ఒక బ్యాండ్ ఫామ్ అయిపోయింది 3 monthsలో. అక్కడే జర్మనీ, అద్భుత్ బ్యాండ్ పేరు. ఓ అద్భుతం, ఇది అద్భుతంగా ఉంది. స్పానిష్, జర్మనీ ఇంకొకటి జపనీస్. ఓకే, ఒక ఇండియన్, యా, నలుగురు కలిపి బ్యాండ్, టోటల్ 6 members బ్యాండ్ అన్నమాట. అంటే అక్కడ అంటే ఎర్న్ చేసేవాళ్ళు మీరు మ్యూజిక్ వల్ల? అంటే అంత కాదు, బికాస్ లైక్ ద పీపుల్ వేర్ వెరీ ఎంకరేజింగ్. అంటే అక్కడ ఎలా అంటే నన్ను ప్రొఫెషనలిస్ట్ అంటే పర్ఫెక్షనిస్ట్ అనేవాళ్ళు. సాంగ్ రికార్డింగ్ అయినా ఏది చేసినా ఆ జర్మన్స్తో వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు దే యూస్ టు సే మీ పర్ఫెక్షనిస్ట్, బట్ మనకి మనం నేర్చుకొని అన్నీ చేస్తున్నాం అని నాకు తెలుసు, బట్ దే యూస్ టు సే. బట్ లైక్ వాళ్ళతో వర్క్ చేస్తే వాళ్ళు, నేను అక్కడ ఉండగా 2 filmsకి మ్యూజిక్ ఇచ్చా, అంటే అక్కడి జర్మన్ ఫిల్మ్స్కి. సో ఎంజాయ్ చేశాను అనమాట వర్క్, సౌండ్ డిజైన్, ఎవ్రీథింగ్. అక్కడ నాకు అర్థమైంది దట్ నౌఎడేస్ ఇండస్ట్రీ ఈజ్ వర్కింగ్ ఆన్ సౌండింగ్ రాదర్ దెన్ మ్యూజిక్ ఏది చేసిన. నాకు యాక్చువల్లీ ఇప్పుడు తెలియాలి కొన్ని, ఈ సౌండింగ్కి, మ్యూజిక్కి, ఆర్ఆర్కి అసలు ఏంటి డిఫరెన్స్ అసలు చెప్తారా? ఆర్ఆర్ అంటే ఇట్స్ లైక్ ద హోల్ మ్యూజిక్, ఎవ్రీథింగ్ ఆల్ టుగెదర్, డబ్బింగ్ ఇవన్నీ కలిపి ఇట్స్ ఆల్ టుగెదర్ అదనమాట. సౌండింగ్ అంటే పీపుల్ ఇప్పుడు కూర్చున్న చోట ఆ సౌండ్ని ఒక డిఫరెంట్, అంటే రెగ్యులర్ గిటార్ సౌండింగ్, ఒకప్పటి సౌండింగ్ వినండి, ఇప్పుడు ఉన్న సౌండింగ్ అంటే ఏం డిఫరెన్స్ వచ్చింది? క్లారిటీ, డిజిటల్ క్లారిటీ అంటారు కదా. ఒకసారి ఇప్పుడు కెమెరాస్ కూడా ఉన్నాయి, కెమెరాస్లో కూడా ఎస్ఎల్ఆర్, నార్మల్ కెమెరాస్, డిఎస్ఎల్ఆర్ వచ్చింది. డిఎస్ఎల్ఆర్ మీ నంబరు, నేను ఏదైతే కాలేజ్లో చదువుకున్నాను జర్మనీలో, మా ప్రొఫెసర్ ఒక ఆయన ఉండే, ఆయన ఏంటి ప్రింటెడ్ టెక్నాలజీ, అంటే నాది ప్రింటెడ్ టెక్నాలజీ కాదు, లైక్ వాళ్ళ అబ్బాయికి నేను ఐ యూస్ టు టీచ్ మ్యూజిక్ క్లాసెస్, పియానో అవి. I got to know that he was the person who designed DSLR cameras and I was like shocked. Oh, okay, ante like he was one of the person who designs a yeah, DSLR. Oh, నాకు అక్కడ గూస్ బంప్స్ వచ్చింది. ఓకే, లైక్ అంటే ఒక ఫేమస్ అయితే ఒక పర్సన్ గురించి తెలిస్తే ఇట్లా ఉంటుందా అని చెప్పేసి. సో అట్లా అక్కడ యూనివర్సిటీలో కూడా ఉన్న వాళ్ళు వీవర్ ఫేమస్ దాంతో పాటు. సో అయితే ఇప్పుడు మీరు అదే అన్నారు కదా, ఆర్ఆర్కి, సౌండింగ్కి, ఇప్పుడున్న మ్యూజిక్కి డిఫరెన్స్. అఖండ సినిమా, ఆ సినిమా హిట్ అవ్వడానికి సౌండింగ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని అన్నారు. ఐ బిలీవ్ దట్ బికాస్ తమన్ గారు అంటే హీఈస్ ద అంటే ఫస్ట్లీ రెహమాన్ గారు ఈజ్ ద గాడ్ ఆఫ్ సౌండింగ్. దాని తర్వాత ఐ థింక్ అంటే దెన్ డిఎస్పి అండ్ తమన్ గారు దే హ్యావ్ నెయిల్డ్ ఇట్ సౌండింగ్ పరంగా చెప్పాలంటే. దెన్ మేము ఇప్పుడు కొంచెం ఆ సౌండింగ్స్ అవన్నీ దాన్ని ఇంకా ఎలివేట్ చేసుకుంటూ ఏది మెయిన్లీ టెక్నిక్స్, ఆ సౌండ్ని మనం ఎలా, ఆ ఫ్రీక్వెన్సీని ఎలా ఎలాబరేట్ చేయొచ్చు ఒక సీన్ ఆర్ ఎల్స్ ఒక సాంగ్లో అయినా. సో అది ఐ థింక్ నౌఎడేస్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ దట్ యాక్చువల్లీ. అదే సౌండ్స్ వల్ల, బికాస్ ఈవెన్ ఈ 8D సౌండ్స్ అయినా ఇవైనా అవన్నీ ఆ రీసెర్చ్ బేస్లోనే వచ్చాయి. నేను లిటరలీ బుడాపెస్ట్లో ఈ బాహుబలికి బుడాపెస్ట్ ఆర్కెస్ట్రా అది యూజ్ చేశారని చెప్పాను. అంటే ఏంటంటే అది అసలు బుడాపెస్ట్ ఆర్కెస్ట్రా, లైక్ స్ట్రింగ్ సెక్షన్ ఆర్కెస్ట్రా ఇవన్నీ. ఇప్పుడు వస్తున్నటువంటి పాన్ ఇండియా మూవీస్ అంతా కూడా మ్యూజిక్ అనేది కూడా మొత్తం ఇండియన్సే ప్లే చేస్తున్నారా? హాలీవుడ్ నుంచి ఏమైనా తెచ్చుకొని ప్లే చేసిన సందర్భాలు ఉన్నాయంటారా? మేబీ అంటే బాహుబలికి అయితే యూజ్ చేశారు, బుడాపెస్ట్ ఆర్కెస్ట్రాని యూజ్ చేశారు అన్నారు. అది హాలీవుడ్ నుంచే? యా జర్మన్ ఆర్కెస్ట్రా, బుడాపెస్ట్ అంటే జర్మన్ ఆర్కెస్ట్రా. ఓకే. రెహమాన్ గారు యూజ్ చేసేదైతే జర్మన్ ఆర్కెస్ట్రా. ఐ నో దట్ బికాస్ ఐ వర్క్డ్ విత్ దెమ్ యాజ్ వెల్. జర్మనీలో ఆ టీంతో వాళ్ళతో ఒపెరా పర్ఫామ్ చేసాం.
ఒపెరా అంటే మీకు తెలుసు కదా, లైక్ హ్యూజ్ క్రౌడ్ ఉంటుంది, పెద్ద హాల్, ఒక కార్నర్ స్టేజ్. అలాంటిది ఇప్పుడు ఇండియాలో ఎందుకు సక్సెస్ కాలేదంటారు? అక్కడ సక్సెస్ అయింది, ఇక్కడ ఎందుకు? ఒపెరా మ్యూజిక్ మన ఇండియన్స్ అంత ఈజీగా ఎంజాయ్ చేయరు కదా, మన వాళ్ళకి మాస్ బీట్ తీన్ ఎవ్రీథింగ్. బట్ ఈవెన్ దాంట్లో అయినా కూడా నవ్వేడేస్ అంటే కొంచెం ఆడియన్స్ అన్న వాళ్ళు చాలా మెచ్యూర్ అయ్యారు, లైక్ అబ్జర్వ్ చేస్తుంటే. లైక్ సబ్జెక్ట్స్ కూడా కొన్ని కొన్ని మీరు చూస్తే ఒకప్పుడు ఆ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ని ఓకే ఏదో అయింది అన్న టైప్లో వదిలేసేవాళ్ళు. నౌ దే ఆర్ ఎంకరేజింగ్ ఇట్, హిట్ అవుతున్నాయి అలాంటి సబ్జెక్ట్స్. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఎలాగో వెళ్ళారు కాబట్టి అక్కడికి, అక్కడ ఫారిన్ కంట్రీలో ఉన్న మ్యూజిక్కి మన ఇండియా కంట్రీలో ఉన్న మ్యూజిక్కి డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్ ఏం మీరు చూసారు? దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ చెప్పాలంటే. బికాస్ ఎందుకంటే వాళ్ళంతా ఆల్మోస్ట్ వెస్టర్న్ మ్యూజిక్, వెస్టర్న్ లైట్ మ్యూజిక్ అటువైపు ఎక్కువ వర్క్ చేస్తారు, రాక్ మ్యూజిక్ ఇవి. మన ఇండియన్స్ ఏంటంటే దే మర్జ్ దట్ మ్యూజిక్ విత్ ఇండియన్ ఫోక్ ఆర్ ఎస్ క్లాసికల్. అందుకే యూనో వరల్డ్ వైడ్ ఇండియన్ మ్యూజిక్ అందుకే ఫేమస్. అఫ్ కోర్స్ ఎందుకంటే మీరు ఈవెన్ మైకిల్ జాక్సన్ సాంగ్ ఒకటి ఉంటుంది, అందులో ఒక క్లాసికల్ డాన్సర్ పర్ఫామ్ చేసింది. మైకిల్ జాక్సన్ డాన్స్ చేస్తుంటారు, పక్కన ఒక క్లాసికల్ డాన్సర్ డాన్స్ చేస్తుంటారు. ఐ థింక్ ఎర్త్ సాంగ్ సంథింగ్. ఆ సాంగ్ లో కూడా దే హావ్ యూజ్డ్ లిటిల్ బిట్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్. ఆ ఫ్లేవర్, మన ఫ్లేవర్ ఈజ్ లైక్ ఎ స్పైస్. అదేంటంటే జస్ట్ చెప్పాలంటే ఒక రైస్, వైట్ రైస్ అంతే, దాంట్లో ఇండియన్ మ్యూజిక్ ఇస్ లైక్ మసాలా స్పైస్ మసాలా టేస్టీ అట్లా. మీరు ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వర్క్ చేశారా? లేదండి, నేను అంటే నాకు అంత ఛాన్స్ కూడా దొరకలేదు ఎక్కడ. డైరెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు. అంటే ప్రోగ్రామింగ్ అది చేసి పెట్టాను ఇండైరెక్ట్ గా, అంటే ఒక పర్సన్ త్రూ నేను వేరే వాళ్ళకి ప్రోగ్రామింగ్ అది చేసి పెట్టాను. అలా ఐ గాట్ టు వర్క్ విత్ సమ్ పీపుల్, బట్ అంత చెప్పుకోదగ్గ వర్క్ ఏమి కాదు. బట్ లైక్ ఐ థింక్ నా ఫేట్ ఇస్ గుడ్ దట్ లైక్ సర్టెన్ పీపుల్ స్లోలీ. ఫస్ట్ ఏంటంటే గమనం అనే షార్ట్ ఫిలిం ఒకటి, నాకు షార్ట్ ఫిలిమ్స్లో ఒక యూటర్న్ టైప్ అని అనుకోవచ్చు. ఎందుకంటే దట్స్ వెరీ ఛాలెంజింగ్. క్లాసికల్గా ఇట్ హ్యాస్ ఒక 3 స్టోరీస్ని సుదీప్ కుమార్ టీజీ అని చెప్పేసి ఆయన చేశారు. చాలా అంటే ఆ సబ్జెక్ట్ చాలా స్వీట్ అండ్ ఎమోషన్స్కి చాలా దగ్గర అనమాట. ఆ ఫిల్మ్ అంటే లైక్ 35 minutes ఎంతో ఉంటుంది. ప్రివ్యూ వేసినప్పుడు లిటరలీ ద పీపుల్ వైల్ స్టాండింగ్ అండ్ క్లాపింగ్ ఫర్ లైక్ 2 minutes లిటరలీ. రియలైజ్ కూడా అవ్వలేదు, మేము స్టేజ్ మీదకి వచ్చేసాము, అంటే క్రూ మెంబర్స్ స్టేజ్ మీదకి పిలిచారు, వెళ్ళిపోయాం. ఆబ్వియస్లీ అప్పట్లో ప్రీమియర్స్ అంటే చాలా హంగామా, లైక్ 2016. ఆ స్టేజ్కి వెళ్ళడానికి అంత జనాలంతా స్టక్ అయిపోయి ఉన్నారు, కదలట్లేదు. అందరినీ తోసుకుంటే స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత దెన్ ఐ రియలైజ్. అప్పుడు అందరు చెప్తున్నాను కూడా, అబ్బు 2 minutes నుంచి క్లాప్స్ కొడుతున్నారు అబ్బు అంతా అని చెప్పేసి. సో అప్పుడు అర్థమైంది, ఓకే అంటే నేనేం చేశానంటే, అంటే బేసికల్లీ నా మామ్స్ ఫ్యామిలీ బిలాంగ్స్ టు సూఫీ సంగీత్. సూఫీ లైక్ రాహత్ ఫతే అలీ ఖాన్ ఇలాంటి ఖవాలి మిక్స్డ్ సాంగ్స్ ఉంటాయి కదా మీకు, ఓరేపియా హిందీ ఓరేపియా ఆజా నచ్లే మూవీ నుంచి. మీరు ఇప్పుడు ఏవైతే చెప్పారో అందులో ఒక్కటి కూడా నాకు ఐడియా లేదు, తెలియదు. అంటే మేబీ ఆడియన్స్ కి తెలుసు, ఓకే. అంటే ఇప్పుడు బేసికల్లీ సూఫీ టైప్ మ్యూజిక్ కి రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ చెప్పాలి అంటే ఏమంటారు, దిల్రూపా అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. దేర్ ఆర్ ఫ్యూ, అంటే రెహమాన్ మ్యూజిక్ వింటే కనుక మీరు ఈజీగా అంటే గుర్తుపట్టేయచ్చు ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్. ఆయన మ్యూజిక్లో సూఫీ లైక్ చాలా ఎక్కువ ఉంటుంది.